అది పట్టుకొని లాగడం. పిల్లలు నిశ్శబ్దంగా వచ్చేదమ్మా, అది మర్చిపోకూడదు. జరిగేటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండాలి. కూర్చోండి సార్. సార్ గారిని సన్మానం చేస్తా ఉన్నారు. విద్యార్థుల చప్పట్లతో గట్టి అభినందనలు తెలిపాలి. ఎదికపోయి ఉన్న ఎంపీపీ గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఎక్స్ ఎంపీపీ పంపాపతి గారికి తర్వాత ఈ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. పేరెంట్స్ తర్వాత చిల్డ్రన్ మీటింగ్ జరుపుకుంటున్నాము. ఇది మామూలుగా ఎక్కడ పేరెంట్స్ చిల్డ్రన్ మీటింగ్ అనేది ప్రైవేట్ స్కూల్లో జరుపుకుంటుంటారు. అది గవర్నమెంట్ స్కూల్లో కూడా జరిపి తర్వాత మీరు ప్రైవేట్ స్కూల్కి పోటీగా ఈ విద్యార్థులకు చదువు అందిస్తున్న ఈ గవర్నమెంట్ స్కూల్ యొక్క సిబ్బందికి అందరికీ నా అభినందనలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, మన ప్రైవేట్ స్కూల్ అనేది కొన్ని వర్గాల వారికే అందుబాటులో ఉంటాయి. అంటే ధనం ఎక్కువగా ఉన్న, డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ అనేవి ప్రతి ఒక్కరికి, సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మన ప్రైవేట్ స్కూల్లో మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందిస్తే మొత్తం సొసైటీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ స్కూల్ సిబ్బందికి తెలియజేయడం ఏమంటే, రిక్వెస్ట్ అనుకోండి, మీరు కమిట్మెంట్ గా పనిచేసి వీళ్ళందరికీ పేద విద్యార్థులు మన సమాజం కోసం కృషి చేసి సమాజం అభివృద్ధి చెందాలంటే మీరు కష్టపడి వాళ్ళకి వెళ్ళే విద్యార్థులను మనము విద్యావంతులుగా తీర్చిదిద్దితే వాళ్ళు రేపొద్దున సొసైటీని బాగా చేసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు రేపొద్దున ఏదైనా కానీ వేరే ఇతర దేశాల్లో ఉద్యోగాలు సంపాదించడానికి కానీ లేదా ఇతర ముఖ్యమైన పదాలు, అడ్మినిస్ట్రేటివ్ పదవులు పొందడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కమిట్మెంట్ తో పనిచేసి వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పాలని చెప్పి నేను కోరుతున్నాను. తర్వాత ఈరోజు మనము మెగా పేరెంట్స్ మీట్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రాం చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ కి మా పోలీసు విధుల్లో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రాం చేస్తున్నాము. అంటే మీకు తెలిసిందేను, పిల్లలకి తెలియకపోవచ్చు, పిల్లలు కూడా అనుభవం ఉంటుంది. పల్లెటూరులో తాగుతుంటారు. తాగడము, తర్వాత డ్రగ్స్ అంటే మత్తు మందులు. తాగడం ఒక భాగం అయితే, తాగడం కంటే డ్రగ్స్ మత్తు మందులు వాడడం అనేది చాలా ప్రమాదకరమైన విషయము. ఇది తాగడం వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. మనకు చాలా అనర్థాలు, నేరాలు జరుగుతాయి. తర్వాత ఇంట్లో ఆర్థికంగా దెబ్బతింటారు. తర్వాత మానసికంగా కూడా ప్రశాంతత ఉండదు. వచ్చి తాగొచ్చి ఇంట్లో ఉన్న పిల్లల్ని, ఆడవాళ్ళని బెదిరించడము, కొట్టడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి తర్వాత ఇవన్నీ కాకోకుండా ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి చాలా అనర్థాలు ఉన్నాయి. ఈ అనర్థాలన్నీ తగ్గాలంటే మనకి మరి పిల్లలు బాల్యం దశలోనే మీ పెద్దవాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు మార్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. డ్రగ్స్ కి మీరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ కానీ తాగుడుకు కానీ అలవాటు పడకూడదని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి, మిగతా పెద్దలకు నా నమస్కారాలు చెప్తూ చేసినటువంటి డిఎస్పీ సోమన్న సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి రాజేశ్వర మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఎంపీపీ దానమ్మ గారికి మరియు ఎక్స్ఎంపీ పంపవతి ఇద్దరు దంపతులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ పెద్దలకు, ఈ పునాది లాంటి ఉపాధ్యాయులు విద్యార్థుల దశలో
మీరు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి. ఈ క్రమశిక్షణ రాహిత్యాన్ని మీరు ఏదో దాన్ని పెట్టినారా, ఇంటికి గుణాలు లేని ఇల్లు పైకం ఎలా ఊడిపోతుందో మీ భవిష్యత్తు గుణాలు లేకుండా పోతుంది. పెరగడం అంటే విద్యార్థులు విద్య నేర్చుకుంటూ పనిపాటు నేర్చుకుంటూ పెరగడం కాదు, క్రమశిక్షణ పద్ధతిలోనే నేర్చుకోవాలి. క్రమశిక్షణ లేని విద్య ఏం లాంటిది, దారము లేని గాలిపటము లాంటిది అని చెప్పాను కదా, అలాగే ఉండకూడదు. మనిషి యొక్క విలువ క్రమశిక్షణతో ఉండాలి, వినయ విధేయతతో ఉండాలి. తల్లిదండ్రుల మాట వింటూ, గౌరవ ఉపాధ్యాయుల మాట వింటూ, స్కూలు బయట అంతా కలిసి ఒకే పిల్లలై వెలగాలి. వెలగండి వెలగండి భారత పౌరులై వెలగండి. రేపటి భారత వీరులారా, రేపటి భారత గుణాదులారా, చక్కగా బడికి వచ్చి చక్కగా ఒకే పిల్లలై వెలగండి అని ఏనాడో రాసుకున్న పాఠాలు. కానీ ఈనాడు ఉండాలి లేరు, ఒకరికొకరు బయటలు సిరింజీలు బాలకింద బయట కూర్చుకుంటూనే ఉన్నారు. క్రమశిక్షణ ఉన్నది వలన ఏం మాత్రము లేదు. ఈనాడు విద్యతో పాటు టెక్నాలజీ పెరిగింది, కానీ మనిషి యొక్క ఆత్మ యొక్క విలువలు మాత్రం ఏ మాత్రం లేవు. మనిషి మధ్య వైరత్వాలు తప్ప, మనిషి మధ్య వైరత్వాలు తప్ప వీళ్ళ క్రమశిక్షణ ఏ మాత్రము లేదు.